అసలే చీకటి గాఢాంధకారం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ ధైర్యమే ఒక కవచం. ఇది ఎందుకు ఈ కవితా పంక్తులు చెప్పాను? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితా పంక్తులవి, నీడలోనే కవితలు. ఇది ఏ సందర్భంలో చెప్పాను, ఎందుకు 2014లో చెప్పాల్సి వచ్చింది అనడానికి, జనసేన ఒక మధ్యతరగతి మనిషికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన. సగటు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగస్తుల కుటుంబంలో నుంచి వచ్చి సంఘం కట్టుబాట్లకి తల ఉంచి ముందుకెళ్తూ ట్యాక్సులు కడతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనదైన జీవితం బతికే ఒక సగటు మధ్య తరగతి మనిషి, వాళ్ళ కోపం, వాళ్ళ ఆవేదన, అవన్నీ నలిపి నన్ను, వాళ్ళ కోపం నన్ను జనసేన పార్టీ పట్టించేలా చేసింది. ఎప్పుడో మద్రాసులో, ఇప్పుడు చెన్నై బుక్ ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే, సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు, సమాజం ఎలా ఉంటుంది, ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు, ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు, కానీ అది నా గురించి అనిపించింది. ఇంకా చెప్పండి, నా వయసు కూడా ఒక 18-19 ఏళ్ళు, అంతకుమించి 20 ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి. ఆ నీడలనే కవితలో, చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు, వీళ్ళని అసహ్యించుకోకు, మౌఢ్యం వల్ల బలాఢ్యులు, వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు, దోపిడీదారుల స్వేచ్ఛా వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు. చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు, వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, కల్లా కపటం తెలియని కబోది గుంపులు, తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు. వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళు గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి, డైనమోలు తిరగాలి, కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి, దారి పక్కన నిలిచిన 3 చెట్ల బాధని అనువదించాలి, పచ్చికలో దాక్కున్న పాముల్ని, విషపాముల్ని బుట్టలోకి పట్టాలి, రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం.